హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ చెర్రీ షైన్ స్టోరీస్. ఈరోజు వీడియోలో ఆమ్లా క్యూబ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆమ్లా క్యూబ్స్ అనేది హెయిర్ లాస్ బాగా ఎక్కువ ఉండే వాళ్ళకి అండ్ క్లియర్ స్కిన్ కావాలనుకున్నా, ఎవరన్నా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా ఇవైతే ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 7-8 ఆమ్లా తీసుకున్నాను. ఉసిరికాయలు, కొంచెం కరివేపాకు, అల్లం కొంచెం అండ్ పుదీనా ఉంటుంది కదా, పుదీనా కొంచెం తీసుకున్నాను. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లో బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే మరి ఎక్కువ యాడ్ చేయొద్దు, వాటర్ కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంకొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఐస్ ట్రేస్ ఉంటాయి కదా మన దగ్గర, ఐస్ ట్రేస్లో ఒక్కొక్క స్పూన్ వేసుకొని పెట్టుకోండి. వీటిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్కి ఇలా ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి. ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకవేళ మీకు టైం ఉంటే డైలీ రోజు ఫ్రెష్గా జ్యూస్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ అది అంత పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇలా క్యూబ్స్ లాగా చేసుకోండి. ఇది కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ 1 వీక్కి సరిపడా పెట్టుకున్నాను. మరి కొంతమంది 1 మంత్కి అలా కూడా చేసుకుంటారు, పర్లేదు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ 1 వీక్ చేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక జిప్ లాక్ కవర్స్లో కానీ లేకుంటే ఇలా ఏదన్నా డబ్బాల్లో కానీ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా 1 వీక్కి సరిపోతుంది. ఇక్కడ ల్యూక్ వామ్ వాటర్ తీసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద ఒక ఐస్ క్యూబ్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగటమే. మినిమం 1 మంత్ అయితే చేయండి, చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. కొంతమంది జ్యూస్ని ఫిల్టర్ చేసి ఐస్ క్యూబ్స్ చేసుకుంటారు, మరీ తాగలేమనుకుంటే అలా చేయండి, ఇలా కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.